కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టి నగరానికి వచ్చిన కిషన్ రెడ్డి బండి సంజయ్ కి పార్టీ కార్యకర్తలు అట్టహాసంగా స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు మేళతాళాలు, డప్పు చప్పులతో సందడిగా సాగింది ర్యాలీ. అయితే ఈ ర్యాలీలో బీజేపీ నేతలంతా హాజరయ్యారు. ఒక్క బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ఈ ఉత్సవానికి దూరంగా ఉన్నారు. ర్యాలీలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా పాల్గొన్నారు. కొందరు నేరుగా నాంపల్లి కార్యాలయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున కాషాయ సందడి నెలకొన్న వేళ రాజాసింగ్ కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన బేగంపేట నుండి బీజేపీ కార్యకర్తలు, నేతలందరూ కూడా ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కి ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కి ఆల్మోస్ట్ కార్యకర్త నుండి నాయకుల వరకు అందరూ కూడా చేరుకున్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ఇవాళ మొత్తం కూడా బేగంపేట ఎయిర్పోర్ట్, బేగంపేట పరిసర ప్రాంతాలన్నీ కూడా డప్పుల మూతలతో కూడా సందడిగా మారిన ఎయిర్పోర్ట్ పరిసరాలు ఓపెన్ టాప్ జీపులు, బుల్లెట్ బైక్లతో భారీ ర్యాలీకి కూడా ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఏంటంటే ముగ్గురు ఎంపీలు ఇప్పటి వరకు కూడా అటెండ్ కాకపోవడము, దానిలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రాకపోవడము, డీకే అరుణ కుమార్తె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని కూడా ఒక ప్రచారంలో ఉంది. దాంతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా వాళ్ళ ఫాదర్ ఏజ్ రీత్యా కూడా ఆయన కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండడంతో ధర్మపురి అరవింద్ కూడా ర్యాలీలో పాల్గొనలేదు. అలాగే ధర్మపురి అరవింద్ తో పాటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా వ్యక్తిగత కారణాలతోని ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి వస్తానని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పాటు రఘునందన్ రావు మెదక్ ఎంపీ కూడా ప్రస్తుతం ర్యాలీలో ఎక్కడ కూడా లేరు. ఆయన కూడా నేరుగా పార్టీ కార్యాలయానికి వస్తారు. వ్యక్తిగత కారణాల చేత ఈ నలుగురు కూడా ఇప్పటి వరకు అయితే ర్యాలీలో పాల్గొనలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఫైర్ బ్రాండ్ గా పేరొందిన గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కూడా ఇప్పటి వరకు ఆయన ర్యాలీలో ఇక్కడ కనిపించట్లేదు. సరికదా పార్టీ కార్యాలయానికి కూడా ఇంతవరకు రాలేదు. అయితే గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్గీయులు ఏం చెప్తున్నారంటే ఆయన కాస్త అనారోగ్యం ఉంది, వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలోనే ఆయన రాలేకపోయారని కూడా అంటున్నప్పటికీ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది రాజాసింగ్ ఎందుకు రాలేదు. ఈ బీజేపీ పార్టీ చాలా ఘనంగా కూడా ఈ ర్యాలీ సెల్యూట్ తెలంగాణ పేరిట కూడా చాలా అట్టహాసంగా కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ గైరాజర్ అవడము నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఆ వెన్నుపూస అనే నొప్పి అనే సాకుతోని రాలేదా రాజాసింగ్ అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించినప్పుడు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో కిషన్ రెడ్డికి మగాడు దొరకలేదా అనే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంకా అప్పటికి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా కూడా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి గురించి ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ఒక్కరోజు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో కూడా రాజాసింగ్ అనేది కనిపించలేదు. కానీ ఈ రోజు కూడా ఆయన రాకపోవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎంపీలందరూ కూడా మిగిలిన వాళ్ళు ఎంపీలు ఎవరైతే వాళ్ళు ర్యాలీలో పాల్గొనలేకపోయారో వారందరూ నేరుగా కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలో నిర్వహించే సన్మాన కార్యక్రమానికి నేరుగా హాజరవుతామని కూడా పార్టీ పెద్దలకు చెప్పినట్టు కూడా ప్రస్తుతము తెలిసింది. అయితే వీరందరూ కూడా మరో పావు గంటలో కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. కానీ రాజా సింగ్ వస్తాడా లేదా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్పందన.